హలో అండి. వెల్కమ్ టు ఇండియన్ రంగోలీ 456. ఈరోజు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. 1 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలు మరియు యువతలో నులిపురుగుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించడం మరియు వారి ఆరోగ్యం, పోషకాహార స్థాయి, విద్య మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ డీవార్మింగ్ డే నులిపురుగుల నివారణ దినోత్సవంను జరుపుకుంటారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10 మరియు ఆగస్టు 10 తేదీలలో సంవత్సరంలో 2 సార్లు నిర్వహిస్తారు. పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అర్హులైన పిల్లలందరికీ ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించి శారీరక ఎదుగుదలను ప్రోత్సహించడానికి ఇది చాలా అవసరం. నులిపురుగులు లేని పిల్లలు చదువుల్లో, ఆటల్లో చురుగ్గా ఉంటారు. తద్వారా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజున వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం, చెప్పులు వేసుకోవడం గురించి పిల్లలకి అవగాహన కల్పిస్తారు. కలుషితమైన మట్టి, నీరు, ఆహారం ద్వారా నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి. నులిపురుగులు చిన్న సమస్య కాదు, అలాగని పెద్ద సమస్య కాదు. చిన్నపిల్లలను బాధించే చికాకు సమస్య. ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలంటే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉండాలి. మన దేశంలో 65% మంది చిన్నారులు నులిపురుగులతో బాధపడుతున్నారు. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించి నులిపురుగుల మందు వేసేవారు. ఇప్పుడు తల్లులకు అంత వ్యవధి ఉండడం లేదు, కానీ జాగ్రత్త తప్పదు కదా. నులిపురుగులు పిల్లలను బాగా ఇబ్బంది పెడతాయి. అవి కడుపులో ఉన్నాయంటే పిల్లలు మలద్వారం వద్ద దురద ఉందని చెప్తుంటారు. పదే పదే అక్కడ గీక్కునే ప్రయత్నం చేస్తారు. అలాగే ముక్కు ఎక్కువగా దురద పెడుతున్నా కడుపులో నులిపురుగులు ఉన్నాయేమో అని పెద్దలు అనేవారు. ఇంతకు మునుపు పిల్లలు ఆరు బయట విసర్జన చేసేవారు కాబట్టి పెద్దలు నులిపురుగులు గమనించేవారు. ఇప్పుడు ఇళ్లలో టాయిలెట్ వాడి ఫ్లష్ చేయడం వల్ల నులిపురుగులను గమనించే అవకాశం లేదు. పెద్దల కంటే పిల్లలకే ఈ నులిపురుగుల బాధ అనేది ఎక్కువగా ఉంటుందని మనం గ్రహించాలి. నులిపురుగులు పేగుల్లో చేరి మనకు అందాల్సిన పోషకాలను అవి తీసుకుని తినే పరాన్నజీవులు. వీటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ఆస్కరియాసిస్ అంటారు. మన దేశంలో దాదాపు చాలామంది పిల్లల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తుందని ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి ఇలాంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. ఆకలి మందగిస్తుంది. మా పిల్లాడు ఇంతకుముందు బాగా తినేవాడు, ఇప్పుడు తినడం లేదు అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తారు. పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. కొందరు పిల్లలు నులిపురుగుల వల్ల సరైన నిద్ర కూడా పోక ఇబ్బంది పడతారు. చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం సర్వసాధారణం. మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే నోటి ద్వారా పొట్ట, పేగుల్లోకి నులిపురుగులు ప్రవేశిస్తాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, దుమ్ము, ధూళి చేరిన కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ నులిపురుగుల సమస్య తలెత్తవచ్చు. ప్రధానంగా చిన్నపిల్లల చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. గోళ్ళు కొరికే అలవాటును మాన్పించాలి. ప్రతిరోజు వేడి చేసి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగించాలి. వైద్యుల సలహాతో ఆల్బెండజోల్ మాత్రలు వాడాలి. మాత్రలు తీసుకోవడంతో పాటు మనం కూడా పిల్లలకి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. భోజనానికి ముందు, అలాగే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి. శుభ్రమైన నీరు తాగాలి. ఎల్లప్పుడూ చెప్పులు ధరించాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి విషయాల పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలి. ఆరోగ్యంగా ఉన్న పిల్లలే కదా మన దేశానికి మంచి భవిష్యత్తును నిర్మిస్తారు. అందుకే మనమందరం డీవార్మింగ్ డేను విజయవంతం చేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. మీ అందరికీ ఆరోగ్యకరమైన జీవితం కావాలని ఆ దేవుని కోరుకుంటాను. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.